నమస్కారం అండి అందరికీ. మనం ఈరోజు మాట్లాడుకుందాం మన అమ్మలు గన్న అమ్మ కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ గురించి. ఒక ముందు రోజుల్లో అంటే గుడి ఎప్పుడైతే పూర్తిగా అభివృద్ధిలోకి రాలేదో, చుట్టూ కారు అడవిలు, ఎక్కడ చూసినా పాములు, పులులు, అలాంటి అడవి. అప్పటికి కొండ అనమాట. ఆ సమయంలో ఒక ముసలి రిక్షా తోలుకునే ఒక ముసలాయన త అమ్మ అమ్మ తల్లి మహాభక్తుడు అనమాట. అతను చాలా పేదవాడు. ఏమైంది, ఒకరోజు ప్రతిరోజు రిక్షా తొక్కుకున్న డబ్బులతోనే, ఆ ఒక్క డబ్బులతోనే తల్లికి ఏదో కొని దర్శనం చేసుకునేవారంట. ఒకరోజు అనుకున్నారంట, ఆ ఒక్క ఆ ముసలి రిక్షా తోలుకున్న అతను, అదే మన వెంకన్న గారు, అతని పేరు వెంకన్న. ఏంటి, నేను ఎంత తల్లికి చూస్తాను, నేను ఎంత తల్లికి పూజిస్తాను, నాకు ఏ రోజు కూడా తల్లి నాకు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, ఏంటిది అనుకొని ఇలా అనుకుంటే కటిక చీకటంట, గర్జనలు ఇవి. ఆ టైంలో ఆ ఒక్క తల్లి దర్శనంకి రాత్రి 12 గంటలో 1 గంట అవుతుందట. ఆ ఒక్క కటిక చీకట్లో ఈ ముసలాయన కొండపైకి వెళ్తున్నారంట. ఆ కొండపైకి వెళుతున్నప్పుడు ఒక ముసలి చక్కగా ముసలావిడి ముడతలు అయిపోయింది, కానీ దెబ్బ పండులా మెరుస్తున్నారట, నిమ్మ పండులా చక్కగా రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకొని కనిపించారట. నాకు కొండపైకి తీసుకెళ్తావా అని అడిగారంట. తీసుకెళ్తాను అని అన్నారంట. అయితే ఆ ఒక్క వెంకన్న గారు తీసుకొని కొండపైకి ఆ ఒక్క వృద్ధురాలకి తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళితే అప్పుడు ఏమైంది, తీసుకొని అలాగ వెళ్ళగా కొండ వచ్చేసింది. ఆవిడ గుడిపైకంచి గుడి లోపలికి వెళ్ళిపోయారంట. ఓ అమ్మ ఏంటి, నా కష్టంకి ఇంత రాత్రి అప్పుడు నేను కష్టపడితే నాకు రూపాయి డబ్బులు కూడా ఇవ్వలేదా అని అంటే, వెంటనే తల్లి సమాధానం ఇచ్చారంట. నీ తలపాగాలా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, తీసుకో, నీ 10 రూపాయలు ఉన్నాయి అని చెప్పారట. అప్పుడు ఆ తలపాగా తీసేసరికి 10 రూపాయలతో పాటు ఒక బంగారపు గాజు కూడా ఉందంట. అయితే అప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ ఒక్క విషయం అనేది వచ్చిందంట. అయితే అప్పుడు అనుకున్నారంట, నేను తల్లి దర్శనం నాకు కలగలేదని నేను అనుకున్నాను కదా, అయ్యో తల్లే వచ్చారు, నేను అసలు చూడలేకపోయాను. అయితే అప్పటి నుంచి ఈ వెంకన్న గారికి ఒక కూతురు ఉండేయంట. ఆ కూతురే మన కనకదుర్గమ్మ తల్లి అని కూడా భావిస్తారంట. అయితే ఆవిడ కొన్ని రోజులకి అంటే ఇదైపోవడం, భగవంతుడిలో లీనం అయిపోవడం వల్ల, అందుకే కనకదుర్గమ్మ పుట్టినిళ్ళు ఈ ఒక్క వెంకన్న ఇల్లు అనే అనుకుంటారంట. అలాగా ఆ వెంకన్న ఇల్లు అతను కడతేరిపోయిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ కట్టారంట. ఆ పోలీస్ స్టేషన్ కూడా శిఖిల అవస్థకు ఏదో అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడలో ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అదే పుట్టిదిళ్ళుగా భావిస్తారంట. ఆ ఒక్క పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు కూడా కనకదుర్గమ్మ తల్లికి పూజిస్తారంట. అయితే ఈ ఒక్క కనకదుర్గమ్మ కాదు, కనక మహాలక్ష్మి. అయితే ఈ ఒక్క కనకదుర్గమ్మ, మహాలక్ష్మి ఏదైనా భగవంతుడే. అయితే ఈ ఒక్క తల్లి విజయవాడలో ప్రతి ఒక్క సందులో కూడా నిలిచి ఉంటారు, ప్రతి ఒక్క చోట ఉంటారు అని ఆ విజయవాడ గ్రామస్తులకి నమ్మకం అన్నమాట. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే మన్నించండి. కానీ తల్లి తాలూకా అనుగ్రహం గురించి, తల్లి తాలూకా విషయం గురించి ఏదో కొన్ని ముక్కలు మాట్లాడదాము అని అనుకొని నేను ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేశాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. తప్పులుంటే మన్నించండి. జై విజయవాడ కనకదుర్గమ్మ.